కియా మోటార్స్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో అడ్వాన్స్డ్ ప్రోటోటైపింగ్ కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం 14 కోట్లు వెచ్చించనుంది. ఈ మేరకు కియా మోటార్స్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ మధ్య ఒప్పందం కుదిరింది. సృజనాత్మక ఆవిష్కరణలు చేసే వారికి సాంకేతిక, ఆర్థిక సహకారం అందిస్తున్నామంటున్న రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈఓ ధాత్రి రెడ్డితో ఈటీవీ ముఖాముఖి. అంకుర సంస్థలని, యువ సాంకేతిక నిపుణులని ప్రోత్సహించేందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ మరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కియా ఇండస్ట్రీస్తో ఒప్పందం కుదుర్చుకొని ప్రోటోటైప్కు సంబంధించినటువంటి విభాగానికి సంబంధించి ఆర్థిక సహకారం అందించేలా కూడా సంతకాలు చేశారు. దీనిపై మాట్లాడడానికి మనతో పాటు ఆర్టీఐహెచ్ నుంచి దాతిరెడ్డి మేడం గారు ఉన్నారు. మేడం, ఎట్లా ఇప్పుడు చేసుకున్నటువంటి ఒప్పందం ఎలా మన యూత్కు ఉపయోగపడబోతుంది ఏంటి అసలు? దాన్ని మనం ఆర్టీఐహెచ్ కియా ఎపిక్ అంటున్నాము. ఎపిక్ అంటే అడ్వాన్స్డ్ ప్రోటోటైపింగ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్. ఎవరన్నా కానివ్వండి, ఒక ఊర్లో ఒక రైతు ఒక సమస్యని ఐడెంటిఫై చేశాడు అనుకోండి, ఈ పంపు ఇట్లానే ఎందుకు ఉండాలి, ఈ స్ప్రే పంపు ఇట్లానే ఎందుకు ఉండాలి, దీంట్లో ఈ మోడిఫికేషన్ చేస్తాను, ఇట్లాంటి ఒక డిజైన్ ఐడియా ఒక రైతుకు వచ్చింది. లేదంటే ఒక స్కూల్ స్టూడెంటో ఒక కాలేజ్ స్టూడెంటో ఉన్నారు, ఈ పెన్ని ఇట్లా ఇన్నోవేట్ చేస్తే ఇంకా ప్రోడక్ట్స్ అమ్మొచ్చు అలా. లేదంటే ఒక హైటెక్ స్టార్టప్ ఉంది, వాళ్ళు ఒక R&D చేసి ఒక ప్రోడక్ట్ని మైండ్లో పెట్టుకున్నారు. సో ఇట్లా ఈ వివిధ ఏరియాస్లో ఉన్న స్కూల్ పిల్లల నుంచి చిన్న రూరల్ ఇన్నోవేటర్స్, అంకుర సంస్థలు, అలానే స్టార్టప్స్ అందరికీ కూడా ఐడియా వచ్చి ఒక డిజైన్ వాళ్ళ మైండ్లో అనుకుంటే దాన్ని నిజమైన రూపంలోకి తీసుకొని రావడానికి ఈ ప్రోటోటైపింగ్ సెంటర్ అనేది ఉపయోగపడుతుంది. 3D ప్రింటింగ్ కానివ్వండి, CNC కట్టర్స్, IoT డివైజెస్, ఇట్లా రకరకాల ఎక్స్పెరిమెంటేషన్ చేయడం కోసం అన్ని రకాల డివైజెస్ మనం ఈ ప్రోటోటైపింగ్ సెంటర్లో పెడతామన్నమాట. సో డిజైన్తోని, ఐడియాతోని ముందుకు వచ్చిన వాళ్ళకి ఈ సెంటర్కి మనం యాక్సెస్ ఇచ్చేస్తాం. ఆ ప్రోటోటైప్ ఎప్పుడైతే తయారు చేసుకుంటారో ఇది నిజంగా వర్క్ అవుతుందా, మనం కావాలి అనుకున్న అవుట్కమ్స్ దాని నుంచి వస్తున్నాయా, మళ్ళీ ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేయాలా. సో ఇట్లా వాళ్ళ ఐటరేషన్స్ చేసుకుంటూ వాళ్ళ ఫైనల్ ప్రోడక్ట్ అనేది అరైవ్ అవుతారనమాట. ఇప్పటివరకు కూడా ఈ ప్రోటోటైప్ తయారీకి సంబంధించి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు అంటే వాటికి ఒక సొల్యూషన్ దొరుకుతుందా ఇప్పుడు మన ఎపిక్ సెంటర్ ద్వారా? ఎవరు కూడా స్టేట్లో ఎక్కడున్నా సరే వాళ్ళు ఇబ్బంది పడొద్దు. పక్కన ఎక్కడో వేరే రాష్ట్రానికి వెళ్తున్నారు, చైనాకి పంపించుకుంటున్నారు డిజైన్, అట్లా జరగకుండా మన శ్రీకాకుళంలో కూర్చున్నా సరే, అనంతపూర్లో కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా సరే అమరావతిలో ఉన్న ఈ సెంటర్ అనేది వాళ్ళకు ఉపయోగపడాలి అనే ఒక ఉద్దేశంతో మనం ఇది స్టార్ట్ చేస్తున్నామండి. మన ఆర్టీఐహెచ్ నుంచి గత 1 year నుంచి యాక్టివిటీస్ చేస్తున్నాం కదా, ఏంటి మేడం ఎంతవరకు వచ్చింది ఆ ప్రోగ్రెస్? వాళ్ళ సంబంధించిన స్టార్టప్స్ సంబంధించి ఇక్కడ ప్రెజెంటేషన్స్ కానీ ఎంతవరకు వచ్చింది ఏంటి అసలు? సో ఈ ప్రోగ్రామ్స్ అనేటివి మొత్తం 6 centersలో రన్ అవుతున్నాయి. ఈ ఏపీ ఈకోసిస్టంలో మళ్ళీ ఆ స్పార్క్ రావాలి అంటే మనం ఈ ఫండింగ్ ఆస్పెక్ట్ని చేయాలి. దీన్ని 3 విధాలుగా మనం చేసి ఉన్నామండి. ఒకటి, ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ సొసైటీ ద్వారా గ్రాంట్స్ ఇస్తామన్నమాట. గ్రాంట్స్ అంటే దానికి ఇంకేం స్ట్రింగ్స్ అటాచ్డ్ ఉండవు. ఇట్స్ మనీ స్టార్టప్కి ఇచ్చేస్తాము, వాళ్ళు అది వాడుకుంటారు, మనకి యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇస్తారు. సో ఈ గ్రాంట్స్ అనేది APIS ద్వారా ఇస్తున్నాం. చాలామంది హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఉంటారు, ఏంజల్ ఇన్వెస్టర్స్ ఉంటారు. ఎక్కడో ఇన్వెస్ట్ చేసే బదులు, మనకి కనిపించని యాసెట్లో ఇన్వెస్ట్ చేసే బదులు కనిపిస్తున్న స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేయాలని ఏపీ ఇన్వెస్టర్ సర్కిల్ అని స్టార్ట్ చేశాం. అమరావతిలో అండ్ విజయవాడలో ఫస్ట్ ఎడిషన్ చేశాము. ఆల్రెడీ ఆన్ ద స్పాట్ స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు చాలామంది ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు. సో వాళ్ళకి కెపాసిటీ బిల్డింగ్, అసలు స్టార్టప్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీరు ఏమేమి తెలుసుకోవాలి, ఎలాంటి స్టార్టప్లో ఇన్వెస్ట్ చేయాలి, ఇట్లా వాళ్ళకి కెపాసిటీ బిల్డింగ్ చేస్తూ స్టార్టప్స్ని అండ్ ఈ ఇన్వెస్టర్స్ని ఒకది తాటికి తీసుకొస్తున్నాం ఆర్టీహెచ్ ద్వారా. స్కూల్ పిల్లల్ని అండ్ కాలేజ్ పిల్లల్ని కూడా క్యాచ్ దెమ్ యంగ్, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆంటర్ప్రెన్యూర్షిప్ అనే ఒక మంచి కెరియర్ పాత్కి ఇంట్రడ్యూస్ చేయాలని ఇది యూనియన్ బ్యాంక్తోని మేము అసోసియేట్ అయ్యి ఇన్నోట్రైబ్ అనే ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఇప్పటికే 300 కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ అక్రాస్ ఏపీని ఈ ఫోల్డ్లోకి తీసుకొచ్చామన్నమాట. అక్కడ మనం ఇన్నోవేషన్ సెల్, ఆంటర్ప్రెన్యూర్షిప్ సెల్ అనేది స్టార్ట్ చేపిస్తున్నాం వాళ్ళతోని. ఎంతమంది దీని ద్వారా లబ్ధి పొందారు, ఎన్ని స్టార్టప్ కంపెనీస్ ఆర్టీఐహెచ్ అప్రోచ్ అయిన తర్వాత ఏర్పాటు అనేది ఫైనల్ రిజల్ట్. సో ఏంటి ఆ రిజల్ట్ ఎలా ఉంది? 2200 ఫౌండర్స్ని మనం ఇంతవరకు ఈ సిస్టమ్ ఆల్ ద 6 centers నుంచి మనము మెంటర్ చేయడము, మన దగ్గర ఉన్న బెనిఫిట్స్ అన్ని యూజ్ చేసుకోవడం జరిగిందండి. బెనిఫిట్స్ అంటే ఇక్కడ కోవర్కింగ్ స్పేస్ ఒకటే కాదు, మెంటర్షిప్ కానివ్వండి, ఫండింగ్ కానివ్వండి, అలానే ఒక స్టార్టప్ టూల్ కిట్ అని మనం ఇస్తామన్నమాట వచ్చిన స్టార్టప్స్ అందరికీ. వాళ్ళకి ప్రతి ఒక్క స్టేజ్లో లీగల్, కంప్లయన్స్, రిజిస్ట్రేషన్, IPR, మన ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ సెక్యూరింగ్ కానివ్వండి, ఇట్లా వివిధ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మనం సపోర్ట్ ఇస్తాం. ఈ టూల్ కిట్ని యూజ్ చేసుకున్న వాళ్ళు, మన ఫెసిలిటీస్ని యూజ్ చేసుకున్న వాళ్ళు 2200 కంటే ఇంకా ఎక్కువనే ఉంటారు. ఐమ్ గివింగ్ అ కన్జర్వేటివ్ ఫిగర్. అండ్ 5000+ MSMEస్తోని మనము ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. MSMEస్కి కూడా సపోర్ట్ ఇవ్వడం. ర్యాంప్ స్కీమ్ ఏదైతే MSME డిపార్ట్మెంట్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారో దాంట్లో ఆర్టీఐహెచ్ కూడా వన్ ఆఫ్ ద ఇంప్లిమెంటింగ్ పార్ట్నర్స్. సో దాని ద్వారా మేము చేసిన యాక్టివిటీస్లో 5500+ MSMEస్కి కూడా మనకి ఇంతవరకు ఉపయోగపడడం జరిగింది. కియా ఇండస్ట్రీస్తో ఒప్పందం అయితే కంప్లీట్ అయిపోయింది కదా, సో ఇలాంటి ఎంఓయూలు ఇంకా ఏమన్నా ఉండబోతున్నాయా ఏంటి మేడం? అంటే మన
దీని ఇంప్రూవ్మెంట్ కోసం? సిడ్బీ మన సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ నుంచి మనము సీడ్ ఫండ్ ఒకటి తయారు చేసామన్నమాట. దీంట్లో ఎట్లా అంటే ఎలిజిబుల్ స్టార్టప్స్కి మన ఇన్వెస్ట్మెంట్ కమిటీ ముందు కూర్చోబెట్టి మంచిగా అర్హత ఉన్న వాళ్ళకి ఎక్విటీ ఇన్వెస్ట్మెంట్ RTIH తీసుకొని వాళ్ళకి డబ్బులు ఇస్తుందన్నమాట. ఇది అప్ టు 1 crore 1.5 crore వరకు ఇవ్వడానికి మనకి వెసులుబాటు ఉంది దీనికి ఇప్పుడు అప్లికేషన్స్ కూడా కాల్ ఫర్ చేస్తున్నాము. ఈ జూన్ మిడ్ లోపు ఫస్ట్ డిస్బర్సల్ అయిపోతుంది. అలానే ఇప్పుడు చెప్పిన RTIH రూరల్ అవుట్ పోస్ట్ ఉన్నాయి కదా, అది మన ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ టు PM వాళ్ళ ఆఫీస్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్తో చేయడం జరిగింది. లాట్ ఆఫ్ కొలాబరేషన్స్ ఆర్ దేర్. AI సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటాం అనమాట. ఇందులో ఎలా అంటే AI రిలేటెడ్ స్టార్టప్స్ అన్నింటినీ ఇంక్యుబేట్ చేయడం, వాళ్ళకి కావాల్సిన AI కంప్యూట్ కెపాసిటీ ఇవ్వడం వీటి కోసం. సో అమరావతిలో ఒకటి, వైజాగ్లో ఒకటి మనకు అలకేట్ అయింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ మేటీ నుంచి మనకు వచ్చింది, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ IT. ప్రతి ఒక్క దగ్గర మనము ఎలాంటి సెంట్రల్ గవర్నమెంట్ అసోసియేషన్స్ ఉన్నా, వేరే ప్రైవేట్ సెక్టర్ బాడీస్ ఉన్నా అందరితో మనం కొలాబరేట్ అవుతున్నాము. మనకి ఇచ్చిన అజెండా ప్రకారం P4 అంటే నిజమైన పార్ట్నర్షిప్ విత్ పబ్లిక్ ప్రైవేట్ తీసుకురావడం కోసం ఏపీలో ఉన్న ప్రతి ఒక్క ఇండస్ట్రియల్ బాడీస్ని కూడా మనం మొత్తం ఇన్వాల్వ్ చేసి ముందుకెళ్తున్నామండి. వివిధ కార్పొరేట్ కంపెనీలతో చేసుకుపోయేటువంటి MOUల ద్వారా రాష్ట్రంలో అంకుర సంస్థలను భారీ స్థాయిలో ప్రోత్సహించకైతే కార్యాచరణ అయితే ముందుకు తీసుకెళ్తుండగా స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ B. నాగరాజ్తో పూర్ణచంద్రశేఖర్, ETV న్యూస్, అమరావతి.